వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు అండి. ఇక్కడైతే నేను పొంగనాల పిండికి కలిపానండి. పిండి, ఉప్పు, సోడా, వంట సోడా వేసాను. ఇదైతే నేను ఆల్రెడీ పొంగనాలది వీడియో పెట్టాను, ఫుల్ వీడియో, అది లింక్ ఇస్తాను. ఊరికే మార్నింగ్ టిఫిన్ చేసినవి చూపిస్తున్నా. వంట సోడా, ఉప్పు కలిపి పెట్టానండి. మార్నింగ్ లేచిన వెంటనే పెట్టాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు, బయటనే పెట్టాను ఆ పిండి. దానికైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం అవన్నీ వేసి మిక్సీ పడుతున్నానండి. ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి. బాగుంటుంది పొంగనాలకి. కొంచెం బరకగా పట్టుకోండి, ఎక్కువ మెత్తగా పట్టాల్సిన పని లేదు. చూడండి, ఇప్పుడు దాంట్లో మొత్తం పచ్చికారం అంతా మిక్సీ పట్టిన వేసేసాను. పసుపు కూడా వేసాను. పసుపు మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే మంచిదని వేస్తుంటాను. నేను వీలైన దానికల్లా పసుపు వేస్తుంటాను. నేను పొంగల్కి అన్నిటికీ వేస్తాను. నేను మీ ఇష్టం, మీకు వైట్గానే ఇష్టం అంటే అట్లా పెట్టుకోండి. కానీ ఇదైతే నేను ఇక్కడ పొంగనాలు వేసిన అయితే చూపించలేదండి. అంతా కలిపి పెట్టుకున్నప్పుడు ఒకటి వీడియో తీశాను. ఇంకా ఆల్రెడీ పొంగనాలది ఫుల్ వీడియో 1 or 2 times ఉంది నా దాంట్లో. ఇంకా మాకు పని ఉంటే ఇంకా నేను అంతా తీయలేదు, ఆల్రెడీ ఉంది కదా. కావాలంటే అది పొంగనాలది లింక్ పెడతాను, అది చూడండి. లేకపోతే నా దాంట్లో పొంగనాలు వీడియో అని కొడితే వస్తుంది చూడండి, ఫుల్ వీడియో 2 సార్లు పెట్టాను. ఇదైతే పిండి కలిపి పెట్టినది, అది చూపిస్తున్నా. ఈరోజు యాక్చువల్లీ చిన్న మామిడికాయ పచ్చడి అప్పటికప్పుడు చేసుకునేది వీడియో తీసినాను, అది చెప్దామని వీడియో తీసాను. ఇది ఒక మార్నింగ్ కలిపినది చూపిస్తున్నా అంతే. మీకు కొంచెం పులిస్తే బాగుంటుందండి పిండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దండి, కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది పొంగనాలకి. మనం దోశకి వేసుకుంటాం కదా, అప్పుడు ఫస్ట్ రోజు దోశ వేసుకొని మరుసటి రోజు బయట పెట్టుకోండి పిండి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. తర్వాత పొంగనాలు వేసుకోండి, బాగుంటుంది. చూడండి, పెన్నం పెట్టినాను కానీ ఇంకా అప్పుడైతే తర్వాత తీయలేదు, పని ఉంటే వెళ్ళిపోయినాను. ఇక్కడైతే మధ్యాహ్నంకి అయితే చిన్న మామిడికాయ పచ్చడి చేశానండి. చూడండి, చిన్న మామిడికాయలు అయితే చిన్న తరిగి పెట్టుకున్నాను అన్నీ. కొంచెం మందం అనిపించిన చోట కొంచెం, ఇప్పుడు పైన కాడల దగ్గర అక్కడ కొంచెం తరిగేసాను. కావాలంటే మొత్తం మీరు పైన తోలు ఉంటుంది చెక్కు తీసేయచ్చు, లేకుంటే అక్కడే కొంచెం ఉన్నా బాగుంటుంది. నేను కొంచెం పైన తీసాను, కొంచెం అట్లే పెట్టేశాను. మరి మొత్తం అయితే పైన గ్రీన్ కలర్ తోలంతా తీసేయలేదు, కొంచెం పెట్టాను. మరి ఎక్కువ వేసినా అని బాగుండదని కొంచెం పెట్టి కొంచెం అయితే పడేసాను. ఇక్కడైతే కొన్ని లావు పీసెస్ దొరికినాయి కదా, అదైతే పప్పులోకి వేయడానికి పెట్టుకునండి, మామిడికాయ పప్పుకి. ఇదైతే పచ్చడికి. మీకు దానికి పచ్చడికి అట్లే తోలు ఉంటే బాగుంటుంది అంటే అట్లా పెట్టుకోండి. కొన్ని మందం ఉంటాయి కదా తోలు, అందుకే బాగుండదని కొంచెం అయితే తీసిన, కొంచెం అయితే అట్లే పెట్టుకున్నా. మీరు కావాలంటే అట్లే వేసుకోండి. పెద్ద మామిడికాయ పచ్చడికి అయితే మనం అట్లే పెడతాం కదా, ఇది చిన్నదే కదా, దీనికి ఒక్కొక్కసారి తోలు విడిపోయినట్లయితుంది మనం అంతా కలిపేటప్పుడు. అట్లా అప్పుడు విడిపోయినప్పుడు ఇంకా తీసేయండి. కొన్ని మందం ఉంటాయి తోలు, కొన్ని పల్చగా ఉంటాయి మామిడికాయలు. ఇదైతే మందం ఉంది కొంచెము, అందుకే నేను కొంచెం తీసేసిన. కొంతమంది పైన చెక్కు తీసేసి కూడా తరుక్కుంటారు. మనకి ఇట్లా చిన్నగా తరిగే టైం లేకుంటే లావు పీసెస్ తరిగి మిక్సీ కూడా పట్టుకోవచ్చు. నేనైతే పీసెస్ తరిగినాను. ఇక్కడైతే అన్నీ ఒక డబ్బాలోకి తీసుకున్నాను, చిన్న మామిడికాయ పీసెస్ అన్నీ. దాంట్లో ఉప్పు, కారం వేసాను ఫస్ట్. మామూలు అయితే యాక్చువల్గా నేను ప్లాస్టిక్ వాడనని చెప్తాను కదా, కానీ మామిడికాయ పచ్చళ్ళకైతే కంపల్సరీ ఇంకా స్టీల్ది పెడితే చెడిపోతుంది కదండి, అందుకే చిన్నది ప్లాస్టిక్ డబ్బాలోనే తీసాను. చూడండి, ఇదేం నిల్వ ఉండదు కదా, ఒక 2-3 days 3-4 days కదా అని పెట్టాను. జాడీలు అంత చిన్నవి అయితే ఉండవు కదా అని ఇంకా దాంట్లో పెట్టాను. ప్రస్తుతానికి ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టాల్సి వచ్చింది, స్టీల్ది చెడిపోతాయి కదండి, అంత హోల్స్ పడతాయి మనం కారం అవి ఉప్పుకి పులుపుకి. చూడండి, ఇప్పుడైతే ఉప్పు కారం ఎక్కువనే వేసాను, ఎందుకంటే మనకి ఇప్పుడు గ్రేవీ లాగా దానికి కొంచెం సోగి అంటారు కదా, దానికి బాగా కావాలంటే. దీంట్లో అయితే నేను వాటర్ వేయలేదు, ఒక్క చుక్క కూడా వాటర్ కలపకుండా చేస్తున్నాను కదా, అందుకని ఓన్లీ అది గ్రేవీ లాగా రావాలంటే కారం ఎక్కువ వేయాలి కదండి, కారం ఉప్పు, అందుకే ఎక్కువ వేసాను. మనం కరెక్ట్ వేసినాం అనుకో ఇంకా ఉప్పలకే సరిపోతుంది, మనకి గ్రేవీ లాగా రాదు అన్నం కలుపుకునేటప్పుడు. ఓన్లీ ఆయిల్తోనే మనకి ఇప్పుడు గ్రేవీ లాగా చేసుకోవచ్చు మనము, వాటర్ వేయకుండా. నిల్వ ఉండకపోయినా 1 or 2 days కైనా కూడా వాటర్ వేయలేదు నేను. దాంట్లో అయితే కొంచెం మెంతి పొడి వేసాను, అది రెడీమేడ్ దొరికింటే అది తెచ్చుకున్నాను. దీనికైతే
మామూలు ఇంట్లో దానికైతే మేము వేయించి చేసుకుంటాం, పెద్ద మామిడికాయ పచ్చడి నిల్వ ఉండేదానికి. దీనికైతే ఇంకా అవసరం లేదు కదా కొంచెమే అని రెడీమేడ్ వేసినాను. కొంచెం మెంతం పొడి, కొంచెం ఆవాల పొడి 2 వేసాను. అది ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదనమాట. నేనైతే వేసాను, ఉంది కదా అని. కొంచెం పెద్ద మామిడికాయ పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుంది కదా అని వేసిన అనమాట, 2 ఉన్నాయి కదా అని. యాక్చువల్గా అయితే అవన్నీ ఏమి వేయకుండా డైరెక్ట్ ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు వేసి వేసుకోవచ్చు. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మెంతం పొడి, ఆవాల పొడి కొంచెం వేసుకోవాలి. మళ్ళీ మెంతం పొడి, ఆవాల పొడి ఎక్కువ వేసానుకో చేదు వచ్చేస్తుంది పచ్చడి. నేను వేసాను కదా, కొంచెం ఒక చిటికెడు వేసాను, 2. కొంచెం పచ్చడి కాబట్టి కొంచెం వేసుకోవాలా. ఇది ఒక చేత కలుపుతున్నదండి, అది మొత్తం అందుకే బాక్స్ కదిలిపోతుంది. ఇదంతా బాగా కలిపిన తర్వాత మీకు తిరువాత వేసినవి చూపిస్తాను. ఓన్లీ తిరువాతలో అయితే ఆయిల్ ఎక్కువ వేసాను, ఎందుకంటే దాంతోనే మనకి గ్రేవీ లాగా రావాలా. వాటర్ వేస్తలేం కదా. కొంతమంది నిల్వ కాకుండా ఇట్లా 2-3 రోజులకు చేసుకున్నానికి వాటర్ వేస్తారు, నేనైతే వేయలేదు. తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఒక 15-12 అట్లా తీసుకొని అంత కొంచెం దంచుకున్నాను లైట్గా, కచ్చపచ్చగా దంచి వేస్తున్నాను. అవైతే బాగుంటాయండి వెల్లుల్లిపాయలు, మనకి ఎన్ని ఒప్పుకుంటే అన్ని వేయచ్చు. ఆ పులుపు అవన్నీ పట్టుకొని అవి బాగుంటుంది వెల్లుల్లిపాయలు. అందుకని కొన్ని ఒక 10-12 అట్లా కొట్టేసాను. దాంట్లో కలుపుకున్న తర్వాత మరుసటి రోజు ఊరుతుంది కదా అది బాగా, అప్పుడు బాగుంటాయండి ఆ వెల్లుల్లిపాయలు. మీకు ఎన్ని ఇష్టం ఉంటే అన్నీ వేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి ఆయిల్ పెట్టాను, కొంచెం పచ్చడి అయినా కానీ ఎక్కువ ఆయిల్ పెట్టినా చూడండి గ్రేవీ కోసం. ఆవాలు, జీలకర్ర, మినప్పాలు, ఒట్టి మిరపకాయలు, కరివేపాకు, ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇది ఎల్జీది. మామూలు అయితే నేను పచ్చళ్ళకైతే లక్ష్మీ మార్క్ అని పచ్చడి పెట్టినది కూడా ఉంది చూడండి. మాది పెద్ద పెద్ద నిలువ పచ్చడి అంటారు చూడు, పెద్ద జాడికి పెడతారు కదా, అటువంటిది మా దాంట్లో ఉంది, ఛానల్లో చూడండి. అది నిల్వ ఉండడానికి 1 ఇయర్కి కావాల్సిన దానికైతే లక్ష్మీ మార్క్ ఇంగువ వాడాను. ఇక్కడైతే దొరకలేదు, అందుకని ఎల్జీ వేసానండి. ఇది పడలేదు, అందుకే మళ్ళీ వీడియో పక్కన పెట్టి తర్వాత ప్రెస్ చేశాను, పడింది. ఇంగువ వేసాను. ఇంగువ వేస్తే బాగుంటుందండి, నిమ్మకాయకైనా మామిడికాయకైనా మర్చిపోకుండా ఇంగువ వేసుకోండి. చూడండి ఇప్పుడు ఆ పచ్చడి అనేది మళ్ళీ దీంట్లోకి వేసాను. అది ప్లాస్టిక్ది కదా అని ఆయిల్ దాంట్లోకి వేయలేదు నేను, వేడిగా ఉంటుంది కదా అని. ఒకవేళ ఎక్కడన్నా మనకు తెలియకుండా తడి టచ్ అయినా కానీ ఇప్పుడు దీంట్లో వేసినప్పుడు ఇంకా ఏం బూజు రాకుండా బాగుంటుంది. బూజు అని రాదనుకోండి, 3-4 డేస్ దానికి ఏం బూజు వస్తుంది. కావాలంటే అప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనం 3-4 డేస్కి కూడా. ఇంకా మనకు గ్రేవీ కొంచెం తక్కువైనట్టు అనిపిస్తే మళ్ళీ ఆయిల్ వేసుకొని అనుకోండి, వాటర్ వేయద్దండి. మా దాంట్లో పెద్ద ఆచారకాయలని దాంతో పచ్చడి చేశాను చూడండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి పెట్టుకొని వచ్చాను ఆ పచ్చడి. అది బాగా మొత్తం అంతా డీటెయిల్గా ఉంది ఆ వీడియోలో, కావాలంటే చూడండి. ఆవకాయ పచ్చడి అని ఉంటుంది, అది చూడండి. సంవత్సరం అంతా బాగా నిల్వ ఉండేటట్లు ఎలా పెట్టాలి అని దాంట్లో టిప్స్తో సహా చెప్పినాను, అది చూడండి. ఇదైతే నిల్వ పచ్చడి కాదు కదండి. కానీ ఇక్కడ ఇప్పుడు నవంబర్ వస్తుంది కదండి దగ్గర అయినా కూడా ఇంకా మామిడికాయలు దొరుకుతున్నాయి. ఇక్కడ పల్లెటూరులో అయితే ఇంకా ఓన్లీ మార్చి, ఏప్రిల్ వరకే దొరుకుతాయి కదా. ఇక్కడ సూపర్ మార్కెట్లో ఇంకా అక్టోబర్, నవంబర్ వరకు ఇంకా దొరుకుతున్నాయండి. హ్యాపీ. నాకు ఇట్లా మామిడికాయలు అట్లా పుల్ల వంటి ఇష్టము. బాయ్ అండి.